విడిచిపెట్టాడు. చూడండి కింద ఆయన చెప్తున్నాడు, శిక్ష విధించేవాడు ఎవరంటే క్రీస్తు యేసే అని అంటున్నాడంటే, క్రీస్తు యేసే అని అంటున్నాడంటే ముందు దండము పట్టుకొని శిక్ష విధించడానికి, తీర్పు తీర్చడానికి ముందు కూర్చున్నది ఎవరంటే తండ్రి నాయనను పక్కనున్నాను. నేనే తీర్పు తీరుస్తాను, నేనే శిక్ష విధిస్తాను. ఇంకేమంటున్నాడు చూడండి, అంతేకాదన్నాడు చూడండి. అంటే అక్కడితో ఆగిపోదా? ఆగిపోతుంది. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. ఏమంటే ఇప్పుడు కీడు తలపెట్టినటువంటి వారికి, దేవుని పిల్లలైన మన విషయంలో కీడు తలపెట్టినటువంటి వారికి, మనలను నేరస్తులుగా ఎంచినటువంటి వారికి, నేరం మోపినటువంటి వారికి యేసుక్రీస్తు వారే శిక్ష విధించడానికి రెడీ అవుతున్నాడు. మన విషయానికి వచ్చేసరికి మన విషయమే దేవునికి ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన. మన విషయమేమో విజ్ఞాపన చేస్తున్నాడు. మనను దేవుని పిల్లలైనటువంటి వారి విషయంలో, ఏర్పరచబడిన వారి విషయంలో ఎవరైతే ఏమంటే నేరం చేస్తారో, వారి విషయంలో దోషాలు చేస్తారో మనం విడిచిపెడతాం కదా దేవునికి, ఆయన వారి విషయంలో తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక అద్భుతమైన మాట మనం చదువుకుంటాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు దేవుని కృపాక్షానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు యేసుక్రీస్తు వారితో చెప్తున్నటువంటి మాట ఒకసారి చూడండి. 2వ అధ్యాయము అపోస్తల కార్యములో 2వ అధ్యాయము 34-35 వచనాలు చూద్దాం పిల్లరా. అపోస్తల కార్యములో 2వ అధ్యాయము 34 వచనం 35 వచనంలో దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడిట్లా నేను ఏమంటున్నాడు చూడండి, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఏమంటే ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అనగా, ప్రభువు ఎవరు? నా ప్రభు ఎవరు? ఏమంటే ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రభు అనగా తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమని చెబుతున్నాడు? నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని అంటున్నాడు. అంటే ఇదిగో నీవు నా కుడి పార్శ్వమున కూర్చో, నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేస్తాను. అంటే యేసుక్రీస్తు వారికి ఎవరున్నారు? శత్రువులు. వారిని పాదపీఠముగా చేస్తున్నాడు అంటున్నాడంటే వారందరికీ తీర్పు తీర్చేవారు ఎవరంటే నాయన నీ కాళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తారు, నీ కాళ్ళ దగ్గరకు తీసుకొని వస్తాను వాళ్ళందరినీ. అంటే యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చేవారు. మన ఆయనలో ప్రేమ లేదా? ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరి స్వరూపం కలిగిన వాడికి ఉన్నాడు? ఆయన దేవుని స్వరూపం. యేసుక్రీస్తు వల్ల దేవుడికి ఉన్నంత ప్రేమ ఉంది. యేసుక్రీస్తు వల్ల దేవుళ్ళు ఉండే సుగుణాలన్నీ యేసుక్రీస్తు వల్ల ఉన్నాయి. మరి అదే దేవుని పిల్లలైన మనలో ఏమున్నాయి మీరు చెప్పండి? మనలో ఆయన ప్రేమ ఉందా? మనలో దేవుని ప్రేమ, దేవుని కరుణ మనలో ఉందా? యేసుక్రీస్తు అంటున్నాడు, దేవుని ప్రేమను ప్రత్యక్షపరచడానికి లేదా దేవుని గురించి పరిచయం చేయడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. పిలుపు నన్ను చూచిన వాడు ఎవరిని చూచినట్లే దేవుని. దేవుడిది ఎటువంటి మనసు? ఒక్కసారి పాత నిబంధన గ్రంథంలోకి వెళితే మనకు అర్థమవుతుంది. చివరి ఇర్మియా గ్రంథము చదువుకుంటాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము నిజంగా దేవుని ప్రేమ ఎలాంటిదో పాత నిబంధనలో మనం వెతుకుతుంటే పిల్లలు అక్కడక్కడ దేవుడు తన ప్రేమల గురించి చెప్పుకున్నాడండి. దేవుడు తన ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో ఆయన తెలియచెప్పాడండి. కానీ ఆనాడు ఇశ్రాయేలు వినిపించుకోలేదు, ఇశ్రాయేలు గమనించలేదు దేవుని ప్రేమను. ఆయన సహనాన్ని పరీక్షించారు. ఆయన శిక్షకు దండులుగా, ఆయన దండలకు పాత్రులుగా మారిపోయారు. కానీ దేవుడు ఎంత ప్రేమమైందో తండ్రి అని దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం
3వ వచనంలో ఏమనంటున్నాడు ఒకసారి చూడండి. చాలా కాలం క్రిందట చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో ఏమంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఏమంటే ఎంత ప్రేమట చూడండి దేవుడు. ఏమంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ఏం చేస్తున్నాడట? ప్రేమిస్తున్నాడు. కొంతకాలం ఉండే ప్రేమ కాదు ఇది. దేవుని ప్రేమ ఎలాంటిదట? కొంతకాలం ఉండే ప్రేమ కాదు ఇది. అబ్రహాముతో మాట ఇచ్చాడు, అబ్రహాము తర్వాత ఇస్సాకు వచ్చాడు, అప్పుడు ప్రేమ చూపించాడు. యాకోబు వచ్చాడు, ప్రేమ చూపించాడు. తరతరాలు దాటుతూ ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చారట? ఇర్మియా కాలానికి వచ్చినా అప్పుడు చెప్పిన దేవుడు చెప్పినటువంటి మాట ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. ఎందుకంటే తన తండ్రి అయిన దేవుడికి ఈ లోకానికి ఎందుకు పంపించాడు యేసుక్రీస్తు వారిని? తన ఏకైక కుమారుడిని ఎందుకు ఈ లోకానికి పంపించాడు? కారణం ఎవరి కోసం? నీ కోసం, మన కోసం తన కుమారుని పంపించాడంటే కారణం ఏమిటంటే తరతరాలుగా దేవునికి మన మీద ఉన్న ప్రేమ తరాలు దాటుతుంటే కొలది యేసుక్రీస్తును సిద్ధం చేస్తున్నాడు. నాయన నువ్వు వెళ్ళాలి. ఓకే తండ్రి, నేను వెళ్తాను. నిజంగా ఏ తండ్రి అయిన దేవునికి మన మీద ప్రేమ ఉందా? యేసుక్రీస్తు మీద ఎక్కువ ప్రేమ ఉందా అని మనం ఆలోచిస్తే ఎవరి మీద ఎక్కువ ప్రేమ మనకు కనపడుతున్నారు? శాశ్వతమైన ప్రేమ. కారణం నీవు మారాలి, ఈ ప్రజలు మారాలి, ఈ ప్రజలు మారు మనసు పొందాలి, ఈ ప్రజలలో మార్పు రావాలని దేవుడు ఆశించాడు. వారి మీద ప్రేమ చూపించాడు. సంపూర్ణమైన ప్రేమతో ఏం చేస్తున్నాడు? క్రింద దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు. నిజంగా దేవుని ప్రేమను గురించి ప్రియులారా యేసుక్రీస్తు వారు చెప్పాడండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో యేసుక్రీస్తు వారు చూపించాడంటే. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ప్రేమలో మనకి ఎవరి ప్రేమ కనపడుతుంది? దేవుని ప్రేమలో స్వార్థం లేదు, దేవుని ప్రేమలో దురాశ లేదు. దేవుడు చూపించేటువంటి ప్రేమలో ప్రియులారా నీవు ఆనందంగా ఉండాలని, నీవు పరలోకానికి చేరాలని, నీవు సంతోషంగా ఉండాలని దేవుని ప్రేమలో మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు వారి ప్రేమలో మనకు కనపడుతుంది. కానీ ఈరోజు మనిషి ఏమైపోయాడంటే లోక ప్రేమను చూశాడు, దేవుని ప్రేమను మర్చిపోయాడు. లోక ప్రేమను చూపించు